ఎన్ని సంవత్సరాలుగా నువ్వు పాపదాస్యంలో ఉన్నావో, ఏ దాస్యంలో ఉన్నావు నువ్వు? సెల్ ఫోన్ దాస్యములోకి వెళ్ళి ఎంతకాలం అయింది? సెల్ ఫోన్ దాస్యములోకి వెళ్ళి నువ్వు ఎంతకాలం అయింది? వ్యభిచార వ్యామోహం అనే దాస్యములోకి వెళ్ళి నువ్వు ఎంతకాలం అయింది? ధన వ్యామోహం అనే దాస్యములోకి వెళ్ళి నువ్వు ఎంతకాలం అయింది? అమ్మాయి దాస్యములోకి వెళ్ళి ఎంతకాలం అయింది? అబ్బాయి దాస్యములోకి వెళ్ళి ఎంతకాలం అయింది? ఎందుకు చూడలేకుండా ఉండలేకపోతున్నావు? దాస్యములో ఉన్నావు. ఎన్ని సంవత్సరాలుగా దాస్యములో ఉన్నావు? 8th 9th ప్రారంభం చేశావు, టోటల్గా నీ ఊహోచన కాని దాస్యంలోనే ఉన్నావు. నీ ఉన్న దాస్యము ఏ దాస్యమో, ఏ దాస్య గృహమో నీకే తెలుసు.